హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన నోరూరించే కొత్తిమీర పుదీనా రోటి పచ్చడిని రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మా అమ్మగారు చేసే రోటి పచ్చళ్ళలో ఇది మా ఫేవరెట్. టేబుల్ మీద ఈ పచ్చడి చూస్తే ఇక వేరే కూరలు ఏమీ కనపడవు. అంత టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక లేట్ లేకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకోండి. ఇవి కాస్త వేగాక ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసి లైట్గా వేపుకోవాలి. పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అసలు కొబ్బరి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ కొబ్బరి వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి కాస్త వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 పావు స్పూన్ వరకు మెంతులు వేసి దోరగా వేపుకోవాలి. అందులోనే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. అది కాస్త వేగాక కట్ చేసుకున్న 4 నుండి 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అచ్చంగా పచ్చిమిర్చే కాకుండా అందులోనే ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ కాస్త దూరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కడిగిన 2 కట్టల కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆకులో ఉన్న నీరు అంతా ఎగిరి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో కడిగిన 1 కట్ట పుదీనాని కూడా తీసుకొని డ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇక అదే ప్యాన్లో 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇవి కాస్త వేగాక అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి వేపుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా వేపుకోవాలి. ఈ టమాటా ముక్కలలో ఉన్న నీరంతా ఎగిరి కాస్త డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేపుకున్న దినుసులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే వేపుకున్న పల్లీలు, కొబ్బరి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే వేపుకున్న టమాటా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇక ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు తింటున్నప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నచ్చకపోతే ఈ ఉల్లిపాయ ముక్కలని కూడా జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లేట్ లేకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నోరూరించే రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.